ప్రియమైన విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా కొన్ని మౌలికమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సింపుల్గా మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవాళ పోటీ ప్రపంచంలో ఎలా ఉంది అంటే నోటిఫికేషన్లు అనేవి కూడా ఇన్ టైంలో లేకపోవడం, మనం ఎగ్జాక్ట్గా దేనికి వెళ్ళాలనుకుంటున్నామో దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వకుండా పడిన నోటిఫికేషన్ కల్లా చదువుతున్నాం. కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనకి అత్యంత అవసరంగా ఉంది. సో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్లై చేస్తున్నాం, రాస్తున్నాం. కొన్నిట్లలో సక్సెస్ దగ్గర దాకా వచ్చిపోతుంది, సో కొంతమందికి సక్సెస్ వస్తుంది. కారణం ఏంటంటే మనం చదివేటటువంటి విధానంలో కొన్ని మౌలికమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎన్ని రకాల జాబ్స్కి ట్రై చేయాలనుకుంటున్నాం, ఆ జాబ్లకు సంబంధించినటువంటి ఒక టోటల్ సిలబస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 70-80% కామన్ సిలబసే ఉంది. ఎగ్జామ్స్ 2 టైప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి మేజర్గా జనరల్ స్టడీస్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటివి. రెండవది జనరల్ స్టడీస్తో పాటు జనరల్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అందులో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండ్ సమ్ యూనియన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్టీపీసీ కావచ్చు ఇలా. సో మనం ఓవరాల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేయవలసింది ఈ 2 సైడ్లో ఎటు వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సైడా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సైడా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సైడా, ఎస్ఐయా, కానిస్టేబులా. సో ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు బేసికల్గా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పైన మనకి గ్రిప్ అనేది అవసరం. సో షార్ట్ టర్మ్లో వాస్తవానికి ఆ ఇన్ టైంలో ఎగ్జామ్కి ఉన్నటువంటి ఇన్ టైంలో అవన్నీ చేయడానికి వీలవ్వదు. సో అట్లాంటప్పుడు క్విక్గా వాటి మీద మనకి కమాండ్ వచ్చేలాగా ప్రిపేర్ అవ్వడం ఒకటి. లేదు ఆర్థమెటిక్ రీజనింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు గ్రూప్స్ అండ్ సివిల్ సైడ్ రావడం. సో ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే ఆల్మోస్ట్ ప్రయారిటీనే లేదు. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది 1-2% కంటే పెద్దగా ప్రయారిటీ లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి విధానంలో మనం ఒక 13 ఏరియాస్, ఒక 13 ఏరియాస్కి సంబంధించినటువంటి బేసికల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోగలిగితే, చదవగలిగితే చాలా ఈజీగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మనకు బేసికల్గా అర్థం అవ్వాల్సింది, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, చాలా క్లాసెస్లో కూడా చెప్పాను, సిలబస్ అనేది మనం ఏ ఎగ్జామ్స్కి అయితే చదవాలనుకుంటున్నామో ఆ సిలబస్ అనేది మన నోటికి రావాలి, మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సిలబస్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్, వాటి యొక్క ఏరియా మొత్తం తెలవాలి. ఈ 13 కాంటెంట్స్ ఏమున్నాయి, ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్ రాసినా ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయండి, కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ 9 months to 1 year వరకు మనం ఎగ్జామ్ రాసేటటువంటి డేట్, ఆ ఏ ఇయర్లో ఎగ్జామ్ రాస్తున్నాం, ఏ మంత్లో ఎగ్జామ్ రాస్తున్నామో అక్కడి నుంచి బ్యాక్ 6 monthsలో మెజారిటీ క్వశ్చన్స్ వస్తాయి. 9 months వరకు కూడా ఒకసారి తీసుకుంటారు. 1 year వరకు సేఫ్ సైడ్. అంటే ఒక లాస్ట్ 1 year వరకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు చాలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఎగ్జామ్ పేపర్లో. ఈ కరెంట్ అఫైర్స్ని 3 partsగా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో, నేషనల్ లెవెల్లో, అదేవిధంగా రీజనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్ లోకల్ లెవెల్. అంటే అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి అంశాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగితే, సో అందులో ఎస్పెషల్గా మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ భారతదేశం పైన కూడా ఉంటే, అటువంటి అంశాలు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అలా రాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు భారతదేశం కూడా చాలా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మనం 3rd ప్లేస్లో ఉన్నాం కేసుల సంఖ్య పరంగా. సో ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే మనం కరెంట్ అఫైర్స్ అనుకుని చదువుతాం. క్వశ్చన్ పాసిబిలిటీ ఉంటే కరోనాని బేస్ చేసుకొని ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడ పాసిబుల్ అవ్వకపోతే, కరోనా అనేది ఒక వైరల్ డిసీజ్. సో ఈ వైరల్ డిసీజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా మనం ఎగ్జామ్ పేపర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు ఏమున్నాయి, సో గతంలో ఇట్లాంటి ఈ వరల్డ్ మొత్తానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి.
ఉదాహరణకు ప్లేగు కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, సో కొన్ని సందర్భాల్లో డయేరియా, కలరా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం బ్యాక్ హిస్టరీలో వాటిని కూడా క్వశ్చన్ రూపంలో ఇవ్వచ్చు. అంటే మనం కరెంట్ అఫైర్స్ చదివే విధానంలో ప్రజెంట్ ఏ అంశం అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం యొక్క అటెన్షన్ని డ్రా చేస్తుందో, ముఖ్యంగా భారతదేశం మీద దాని ప్రభావం ఉందో, దాన్ని చదువుతూ దానికి సిమిలారిటీగా ఉన్నటువంటి అంశాలన్నీ మనం స్టడీ చేసి ఆ ఏరియా మొత్తం చూసుకొని మనం దాని మీద గ్రిప్ సంపాదించగలిగితే అక్కడి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ప్రజెంట్ అంశం మీద రావచ్చు, దాని హిస్టరీ మీద రావచ్చు, లేదా దానికి సిమిలారిటీగా ఉన్నటువంటి డిసీజెస్ మీద రావచ్చు. అంటే ఎగ్జాక్ట్ వైరల్ డిసీజే రావాల్సిన అవసరం లేదు, బ్యాక్టీరియల్ డిసీజ్ మీద అడగవచ్చు, ఫంగస్ మీద అడగవచ్చు. సో ఇలా మనం కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి అంశాలని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ని సాగిస్తూ వెళ్తే 70 to 80% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఒక న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని, లేదా ఏదైనా ఒక స్టాండర్డ్ మ్యాగజైన్, యూపీఎస్సీకి వచ్చేటటువంటి మ్యాగజైన్, తెలుగు మీడియం వాళ్ళు అయితే స్టేట్లో కూడా కొన్ని మ్యాగజైన్స్ వస్తూ ఉన్నాయి. ఒక మ్యాగజైన్ని, ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ అందులో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఆధారంగా మనం మొత్తం సిలబస్ని చదవచ్చు. సో ఈ కరెంట్ ఈవెంట్స్లో ఫస్ట్ ఏమన్నాం, ఇంటర్నేషనల్ లెవెల్ అన్నాం. అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ప్రపంచం యొక్క అటెన్షన్ని డ్రా చేయడం, ఎస్పెషల్లీ ఇండియా మీద దాని యొక్క ప్రభావం. రెండవది నేషనల్ లెవెల్లో భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. అంటే ఈ దేశంలో సంబంధించినటువంటి ఒక అంశం, అది దేశం మొత్తానికి ప్రభావం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఏపీ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, భారత ప్రజలందరూ ఆ అంశం పట్ల ఎలా అట్రాక్ట్ అయ్యారు. సో అలా ఉన్నటువంటి అంశాలని కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, రాష్ట్రంలో ఏ అంశాలు ప్రధానంగా 6 నుంచి 9 నెలలు, అవసరమైతే 1 year వరకు టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని కూడా మనం తీసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ని నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, లోకల్ లెవెల్లో వరకు తీసుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం జనరల్గా అందరు కరెంట్ అఫైర్స్ అంటే ఏమనుకొని చదువుతారు, ఎలా చదువుతారు అంటే ఎక్కడో జరిగే సమావేశాలు, లేదా ఇట్లాంటి ఏమైనా స్పెక్యులేషన్, ఇప్పుడు కరోనా లాంటి ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసే అంశాలు, ఇట్లాంటివి మాత్రమే అనుకుంటాం. అలాగా సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఎలా వస్తుంది సబ్జెక్ట్ అంటే, ఇప్పుడు రాజస్థాన్లో ఒక అంశం చూస్తున్నాం మనం. రాజస్థాన్లో మెజారిటీని నిరూపించుకోవడానికి కొంతమంది, ఒక వర్గం, సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. సో అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభల మధ్య నడుస్తూ ఉంది. శాసనసభ స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశాలని హైకోర్టులో సవాల్ చేశారు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే ఈ లెజిస్లేచర్ ప్రాసెస్కి సంబంధించిన అంశం అంతా ప్రజెంట్ రాజస్థాన్లో జరుగుతుంది. కానీ మనకి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ ఉన్నటువంటి ఈ శాసనసభలు, ఆ శాసనసభలో ఉన్నటువంటి ఆ స్పీకర్స్, వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్, గవర్నర్ సిస్టమ్, ముఖ్యమంత్రి ఎంపిక విధానం, సో ఈ అంశాలన్నీ కూడా మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ప్రీవియస్ ఉన్నటువంటి కేసెస్, దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉంది 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది. సో ఇలా మనకు సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ జరిగే దాంతో కంపారిజన్ చేసుకొని చదవాలి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు, జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు, హిస్టరీకి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటాయి. అదే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇలా ప్రతి ఒక్క అంశం కరెంట్ ఈవెంట్లో భాగంగా మనం చదివేదాన్ని సబ్జెక్టుకు అనుసంధానిస్తూ కూడా చదవాలి. సో అంటే మనకి ఒక న్యూస్ పేపర్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో 3-4 గంటలు పడుతుంది. కానీ దాన్ని ఒక 45 minutes to 1 hourలో ఆ న్యూస్ పేపర్ని చదవడం, మనకు కావాల్సిన అంశాలని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే అవసరమో దాన్ని తీసుకునే నాలెడ్జ్ రెగ్యులర్గా మనం చేస్తున్నప్పుడు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే కరెంట్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని టోటల్ సబ్జెక్ట్స్ మనం చదువుతామో, సో అప్పుడు మనం ఆ ఏరియాలో చాలా స్ట్రాంగ్గా ఉంటాం, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎంతమంది నువ్వు రాయగలవు, నీకు జాబ్ వస్తుంది, నువ్వు చేయగలవని చెప్పేదానికంటే మనం చదివే విధానం మెరుగుపరుచుకొని మన మీద మనకు నమ్మకం ఏర్పడితే అప్పుడు ఆ ఎగ్జామ్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒకటి అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో ప్రజల యొక్క అటెన్షన్ని డ్రా చేసేటటువంటి అంశాల పరంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి సభలు, సమావేశాలు లేదా స్పోర్ట్స్ ఇలా ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ని ప్రభావితం చేసేలాగా ఉంటుంది. పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, డిజాస్టర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఇలా ప్రపంచం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాలని మనం కరెంట్ ఈవెంట్స్లో భాగంగా చదవాలి.
13 సబ్జెక్ట్లో ఫస్ట్ వన్ ఈజ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. రెండవది దాని తర్వాత ఉండేటటువంటి సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం. కింద ఒక లైన్ వస్తుంది, స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమంపై ప్రత్యేకమైనటువంటి అవగాహన. సో ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ ఉంది, రెండవది ఇండియన్ హిస్టరీ, కల్చర్, వారసత్వం, జాతీయోద్యమంపై ప్రత్యేక ఫోకస్. మూడవది జియోగ్రఫీ ఉంటుంది. జియోగ్రఫీ కూడా 3 పార్ట్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ జియోగ్రఫీ, నేషనల్ జియోగ్రఫీ, రీజనల్ జియోగ్రఫీ. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, అండ్ తెలంగాణ అయితే తెలంగాణ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. సో ఇది 3 పార్ట్స్గా ఉంటుంది జియోగ్రఫీ. దీని గురించి కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఎకనామికల్ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీలో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి, జియో మార్పాలజీ, ఓషనోగ్రఫీ, వెదర్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి. సో హ్యూమన్ జియోగ్రఫీలో మొత్తం మనకు కావాల్సిన డేటా, సెన్సెస్, రూరలైజేషన్, అర్బనైజేషన్, లిటరసీ, ఈ టోటల్ డేటా మొత్తం హ్యూమన్ జియోగ్రఫీలో వస్తుంది. ఎకనామిక్ జియోగ్రఫీలో మొత్తం ఇండస్ట్రీస్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ ఐరన్ అండ్ స్టీల్ ప్రాక్టీస్ నుంచి టోటల్ పేపర్ ఇండస్ట్రీ వరకు అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన సమాచారం, మైనింగ్ సంబంధించిన సమాచారం, మినరల్స్కి సంబంధించిన సమాచారం, అగ్రికల్చర్కి సంబంధించిన సమాచారం, ఇదంతా కూడా ఎకనామికల్ జియోగ్రఫీలో ఉంటుంది. సో ఫోర్త్ టాపిక్ ఈజ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అంటే మన నిత్య జీవితంలో ఉండేటటువంటి సైన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. 4 టైప్ ఆఫ్ టెక్నాలజీ మనకు మానవ జీవితంలో అవసరం పడుతుంది. అది స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వార్ టెక్నాలజీ. వార్ అంటే యుద్ధానికి సంబంధించి, ఇప్పుడు చైనాకు మనకు మధ్య ఉద్రిక్తలు తలెత్తుతున్నాయి, మనం అంతా బేరీజ్ వేస్తున్నారు యుద్ధపరంగా మనం ఎలా ఉన్నాం. సో ఎక్కడి నుంచి అంటే అటామిక్ బాంబుల నుంచి, వార్ యుద్ధ విమానాల దగ్గర నుంచి, వార్ ప్లేన్ నుంచి, షిప్స్ నుంచి, వార్ షిప్స్ నుంచి, అదేవిధంగా సబ్మరైన్స్ వరకు రకరకాల మిసైల్స్, అగ్ని కావచ్చు, నాగ్ కావచ్చు, తర్వాత పృథ్వీ కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇలా మనకు ఓవరాల్గా యుద్ధానికి సంబంధించినటువంటి వార్ టెక్నాలజీ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక బహిష్కరణ, ఇష్యూస్, రైట్స్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. భారతదేశంలో కొన్ని వర్గాలు ఒకప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్లో ఉండేవి, ప్రజెంట్ అయితే సోషల్ ఎగ్జంప్షన్లో ఉన్నాయి. కొన్ని వర్గాలు సామాజిక మినహాయింపులో ఉన్నాయి. సమాజంలో వాళ్ళని నేటికి మనం ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఈక్వల్గా పరిగణించట్లేదు. అందులో 9 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 9 రకాలకు చెందినటువంటి వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని సోషల్ ఎగ్జంప్షన్లో భాగంగా చూస్తున్నారు. వాళ్ళే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, చిల్డ్రన్స్, చిన్నపిల్లలు, డిసేబుల్డ్, థర్డ్ జెండర్. సో ఇలా ఈ 9 కేటగిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన సమస్యలు, హక్కులు, వాళ్ళని సమాజంలో ఈక్వల్గా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలసీస్. చాలా బిగ్ ఏరియా ఇది. దీన్ని విస్తృతంగా చదివితే మనకు చాలా సబ్జెక్ట్స్ మీద కమాండ్ వస్తుంది. సోషల్ ఎక్స్క్లూజన్, ఇష్యూస్, రైట్స్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. దీని తర్వాత మనకున్న మరొక సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. భారతదేశంలో ఉన్నటువంటి పాలిటీ, స్పెషల్గా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని మనకు చాలా అంశాలు వస్తాయి. ఇది కూడా ఒక వీడియోలో క్లియర్గా చూద్దాం. దాని తర్వాత ఉన్నటువంటి మరొక సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ మెథడ్స్. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధాన సమస్య ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. 8 టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయలేని కారణంగా డిజాస్టర్స్ వస్తూ ఉన్నాయి. ఆ డిజాస్టర్, దానికి సంబంధించిన మేనేజ్మెంట్, దాని యొక్క డిజాస్టర్స్ని మనం ఆపలేం, న్యాచురల్ డిజాస్టర్స్ని. దానివల్ల జరిగేటటువంటి నష్టాన్ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఉపశమన చర్యలు, మిటిగేషన్ మెథడ్స్. సో ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ టాపిక్సే. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఒక టాపిక్, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఒక టాపిక్స్. తర్వాత సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ సామాజిక ఆర్థికాభివృద్ధి. తర్వాత తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, తెలంగాణ స్టేట్ ఫుడ్ మూమెంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి. ఫైనల్గా జనరల్ మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్,
జనరల్ మెంటల్ ఎబిలిటీ, నాట్ ఆర్థమెటిక్, నాట్ మ్యాథమెటిక్స్. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇంతవరకు జనరల్ ఇంగ్లీష్ ఆల్సో కొంచెం బేసికల్ గ్రూప్ 1 లెవెల్లో, గ్రూప్ 2కి అయితే ఏముండదు, కానీ గ్రూప్ 1 లెవెల్లో, సివిల్స్ లెవెల్లో జనరల్ ఇంగ్లీష్. ఈ 13 ఏరియాస్ని రోజులో ఎవ్రీడేలో ఒక 5 అవర్స్ 6 అవర్స్ మనం కేటాయించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచో ఇంటర్ నుంచో, లేకపోతే అది అయిపోయి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికైనా సరే ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని రోజుకు ఒక 5 to 6 ఇయర్స్ ఈ ఏరియాస్ మీద మనం కమాండ్ సాధించగలిగితే మనం ఏదైతే పోస్ట్ అనుకుంటున్నామో దాన్ని ఈజీగా మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.